జార్ఖండ్‌లో కొత్త వివాదం వచ్చింది. జార్ఖండ్‌లో కొత్తగా ఏర్పడిన చెంపయ్య సోరెన్ మంత్రివర్గంలోని సొంత పార్టీకి చెందిన నలుగురు మంత్రులను తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తాజాగా 23వ తేదీ నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తామని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అల్టిమేటం జారీ చేశారు. వీళ్ళంతా ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ హైకమాండ్ ఎదుట తాము నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. తమ పార్టీకే చెందినటువంటి అలంగీర్ అలంకి, రామేశ్వర్ ఓరోన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖక్ ఇటీవల చెంపయ్య సోరెన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వాస్తవానికి వీళ్ళ పేర్లను కేబినెట్లో ప్రకటించిన వెంటనే ఎమ్మెల్యేలు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళలో 29 మంది జేఎంఎంకి చెందినటువంటి వాళ్ళు అయితే మిగతా కాంగ్రెస్ ఆర్జేడీకి చెందిన వాళ్ళు మరో 17 మంది ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. పార్టీ నేత గులాం అహ్మద్ మీర్, పిసిసి చీఫ్ రాజేష్ వాళ్ళని సముదాయించారు. మాకు ఒక్కో డివిజన్ నుంచి మంత్రి పదవి కావాలి, రాష్ట్రంలో 5 డివిజన్లు మేము కవర్ చేస్తాం, ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నిబంధన అమలు చేయాలి, ఒకవేళ అలం మంత్రివర్గంలో కొనసాగితే సిఎల్పి పదవిని వదులుకోవాలంటూ అసంతృప్త ఎమ్మెల్యే జయమంగళ్ ప్రకటించారు. రాష్ట్ర కేంద్ర నాయకత్వం తమ మాటను పట్టించుకోకపోతే రాజస్థాన్ నుంచి జైపూర్కి వెళ్ళిపోతామని అనూప్ సింగ్ ఇటీవలే కొన్ని మీడియా సంస్థలకు చెప్పుకొచ్చారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు లిఖితపూర్వక పార్టీ నాయకత్వానికి తమ డిమాండ్ కూడా చెప్పారు. కొత్త సంక్షోభం